మా దేవుడా, భూలోకంలో నిన్ను నమ్మినా నమ్మకపోయినా, మోకరించినా మోకరించకపోయినా, అందరిలో అందరిగా వ్యాపించి నీ స్వరూపంలోనే మమ్మల్ని అందరినీ కని పెంచి పోషిస్తున్నటువంటి మహాదేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ అనాది సంకల్పం మేరకే ఆ దివి నుండి భూమికి దిగి వచ్చి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడెక్కడో తిరిగి మా అపరాధముల చేత మేము చనిపోయిన వారమై ఉండగా మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు రక్తములో సంధించి బంధించి, శరీర రక్తము కన్నా యేసు రక్తముకి గొప్పదని ఆ రక్త సంబంధికులుగా మమ్మల్ని ఈరోజు నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మనుషుల వైపు, సంఘాల వైపు, సంస్థల వైపు, తుదకు మా వైపు, మా నీతి క్రియలను వైపు కాకుండా మా విశ్వాసానికి కర్త, మేము నీతిమంతులవటానికి కారకుడైన మా యేసు వైపు మాత్రమే చూస్తూ మా ముందున్న పరుగు పందెంలో పరిగెత్తి మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందగలిగే భాగ్యము మా అందరికీ అనుగ్రహించుమని తండ్రి, మా జీవవాక్యాన్ని వింటున్న మేము కేవలము విని మోసపోయే వాళ్ళంగా ఉండకుండా వినదానిని గ్రహించి దాని ప్రకారంగా ప్రవర్తించి అనేకుల బ్రతుకులలో మార్పుకు కారణమగునట్లు సహాయము దయచేయమని, అందుకై మా యొక్క శారీరక, మానసిక, ఆర్థిక, సామాజిక సమస్త ఇరుకులు, ఇబ్బందుల నుండి విడుదల పొంది మీ ఆత్మచేత ముద్రింపబడి రూపాంతరము చెంది నీలో, నీ కుమారునిలో, నీ వాక్యంలో, నీ ఆత్మ ద్వారా ఐక్యమై మా సంఘాన్ని, మా గృహాన్ని, మేమున్న ప్రదేశాన్ని మీకు ఆలయముగా మార్చగలుగునట్లు మీ ఆత్మచేత ముద్రించుమని, మీ వాక్యపు వెలుగులో నడుచుచుండగా సహాయము దయచేయమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు అతి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని రాజ్యమా, క్రీస్తు సంఘమా, పరలోక పట్టణమా, ఆది మానవుడైన ఆదాము మొదలుకొని మరి రెండవ ఆదాముగా పిలువబడ్డ యేసుక్రీస్తు వరకు దేవుడు నానా సమయాలలో నానా విధాలుగా తన ప్రవక్తలతో మాట్లాడి ఇశ్రాయేలుల కాలము అంతములో మరి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మాట్లాడి అనేకులను మేలుకొలుపుతూ, అనేకులను వెలుగునొద్దకు లేదా తన యొద్దకు రమ్మని దివారాత్రులు చేయి చాపిన విషయాలను మనం గమనించాం. వారు రాలేకపోయినందుకు మరి ఆయన సంకల్పానుసారంగా క్రీస్తు ద్వారా మనల్ని కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి సుమారు 2000 సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ద్వారా పిలుస్తూనే ఉన్నాడు దేవుడు. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నా ద్వారా తప్ప ఎవడు పరలోకమందున్న తండ్రి యొద్దకు చేరలేడని దివారాత్రములు అనేక విధాలుగా మరి ఈరోజు సంఘాలలో, ఆరాధనలలో లేదా సభలలో, మరి టీవీల ద్వారా, ఇంటర్నెట్ ద్వారా ఎన్నో రకాలుగా దేవుడు పిలుస్తున్నా ఆ పిలుపుకు ఎంతమంది స్పందిస్తున్నారు అనేదే ఆలోచించవలసిన విషయం. యేసు ఎన్నటి నుంచో పిలుస్తున్నా, దేవుడు ఎప్పటి నుంచో పిలిచినా ప్రారంభంలో మరి అనేక మంది ఆ పిలుపుకు లోబడి వెలుగునొద్దకు వచ్చి ఆ వెలుగును ఆనాటి ప్రాంతంలో అనేక దిశలుగా వ్యాపింపజేసిన దుష్టుడు మొదటి సంఘాన్ని కొట్టి అనేకులను భిన్నమైన సువార్త తట్టుకు తిప్పి ఎంతో మరి గలిబిలి చేస్తే ఆనాటి సంఘాన్ని, ఈనాటి సంఘాన్ని హెచ్చరిస్తూ క్రీస్తు శకం మరి సుమారు 60వ సంవత్సరంలోనే, నాట్ నౌ, ఇప్పుడు కాదు, అప్పుడే ఆ సంఘం పరిస్థితి ఎలా ఉందో తెలియచేస్తూ
రోమాపత్రిక, రోమీలకు రాసిన పత్రిక, సిలువ వేయబడిన క్రీస్తు యేసు బోధ మనం ఎప్పుడు ఆలోచించవలసింది, ఆచరించవలసింది, అనేకులకు ప్రకటించవలసింది. అతి ప్రాముఖ్యమైన సిలువ వేయబడిన క్రీస్తు బోధ ప్రపంచంలో ఉన్న అన్యజనులందరూ క్రీస్తునొద్దకు నడిచినప్పుడు జనులు ఎలాగూ జీవము గల దేవుని సంఘంలోనికి వచ్చిన ప్రజలు ఎలాగూ నడుచుకోవాలనో మరి ఈ బోధ మనకు తెలియచేస్తుంది. ఈ బోధ ద్వారానే మనమందరము దేవుని సన్నిధికి చేరగలుగుతున్నాం అనేది ప్రతి వారు గుర్తుపెట్టుకుని ఈ బోధ ఏనాటి నుంచి జనాలను హెచ్చరిస్తుందో అది ఈనాటికి ఏ స్థితిలో ఉందో మనం ఆలోచిస్తే చాలా భయమేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. ఈ అంశాన్ని మరి మొన్నటి దినాన 28వ తారీఖు కర్నూలు జిల్లా వెల్దుర్తి అనే మండలంలో ఓపెన్గా అనగా బహిరంగ సభలో మరి ఏ రీతిగా మాట్లాడినామో ఈరోజు సంఘంలో కూడా మనం ఏ రీతిగా మాట్లాడుకోవాలో ఈ విధానాన్ని మీరు గమనించాలని అవసరమైతే ఆ క్యాసెట్ తీసుకోండి. ఇది మీరు వింటున్నారు కనుక విన్నవారైతే నో ప్రాబ్లం, వినని వారు ఈ రెండు అంశాలను విని సంఘంలో ఎలా బోధ చేయాలో, సంఘము వెలుపల అన్యజనులకు ఎలా బోధ చేయాలో నేర్చుకోవాలి. అదే మనము ఈ ప్రపంచానికి నేర్పుతున్న టెక్నిక్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బైబుల్ టెక్నాలజీ వారి టెక్నిక్ అంతే, సైన్స్ కాదు, ఇంజనీరింగ్ కాదు. నేర్పే విధానము, నమ్మమని చెప్పే విధానము, నమ్మిన వారిని క్రీస్తునొద్దకు దేవుని నొద్దకు నడిపించే విధానాన్ని ఈరోజు మనం నేర్పుతున్నాం. ఇది క్రైస్తవులందరికీ కాక దేవుని నమ్మిన ప్రజలందరికీ వ్రాయబడిన వాక్యం. ఎందుకంటే ఈ జీవవాక్యం దేవోక్తి అనేది కేవలం క్రైస్తవులకే సంబంధించింది కాదని క్రైస్తవేతరులు కూడా దేవుని సంకల్పానుసారంగా వారి వారి తల్లిదండ్రులకు గర్భఫలముగా బహుమానంగా ఇవ్వబడిన వారే సుమా. అందుకే దేవుడు పక్షపాతము లేని దేవుడు, అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు ఈ భూమి మీద. అది మర్చిపోదు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను సమానమైన వర్షాన్ని కురిపిస్తున్నాడు, సమానమైన ప్రేమను చూపిస్తున్నాడు, సమానమైన వసతులను కల్పిస్తున్నాడు. ఎందుకంటే వారు నన్ను పుట్టించమని అడగలేదు, మనము మనల్ని పుట్టించమని అడగలేదు. కానీ దేవుని యొక్క ఉచితమైన కృపచేత దేవునికి పిల్లలు కావాలంటే మనం పుట్టాం గనక పుట్టించిన దేవుడు గిట్టించేంత వరకు ప్రతి వారి బాధ్యతను చూస్తాడు. అది ఆయన ధర్మం గనక. అయితే ఎవరైతే ఆయనను ప్రేమించారో, ఎవరైతే ఆయన కుమారుని యందు విశ్వసిస్తారో వారికి మాత్రమే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ప్రత్యేకమైన లోకాన్ని ఇచ్చాడు. అదే కొరింథీ పత్రికలో రాయబడింది. ఎందుకంటే దేవుడు తన్ను ప్రేమించు వారికి దేనిని సిద్ధపరచనో అది వారి కంటికి కనబడదు, చెవికి వినబడదు, వారి హృదయానికి గోచరము కాదు. అలాంటిది దేవుడిస్తాడు క్రీస్తుని నమ్మితే. ఇది ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలి. కనుక నేను మాట్లాడే మాటలన్నీ క్రైస్తవులతో పాటు క్రైస్తవేతరులను కూడా ఉద్దేశించి రాసినవే అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు అందరికీ దేవుడు, దేవుడు ఒక్కడే. కాబట్టి వాళ్ళు ఎలా నడుచుకుంటే వాళ్ళని ఎలా హెచ్చరిస్తున్నాడు, వాళ్ళను పోలే మనం ఎలా నడుచుకోవాలి అనేదే ఈరోజు అంశంలో ముఖ్యమైన భాగము. గనుక రోమాపత్రిక 13వ అధ్యాయము 11 నుంచి మీరు అంటే వింటున్న మీరు, నా ప్రజలైన వారందరూ ప్రత్యేకంగా పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన సంఘములోని సభ్యులైన నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని అలాగు చేయుడి మనము
విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకొందుము. చాలా ఈ మాట మనం ఆలోచించాలి. రోజు రాత్రి గడిచిపోయింది, ఉదయం మరి సమీపించింది, వెలుగు సమీపించింది గనక నిద్ర మేలుకోండి అంటున్నాడు. నిజంగా ఇది మామూలు సంగతిగా చెప్తున్నాడా? ఎందుకంటే అందరూ చెప్పేదే. ఏమని ఎవరు చెప్పకపోయినా అడవిలో ఉన్న మనిషికైనా ఏం తెలుస్తుంది? రాత్రి గడిచిపోయి తెల్లవారుజాము అవుతుందంటే ఆటోమేటిక్గా లేచిపోతాడు మనిషి. దీన్ని ఒకరు నేర్పించాలా? దీన్ని ప్రత్యేకంగా చెప్పాలా? చెప్పనవసరం అవసరం లేదు. ప్రతి జీవి వెలుగు ప్రకాశిస్తుంది అంటే బయటికి ఆహారం కోసం బయటకు వస్తుంటాయి. రాత్రి వేటాడే జంతువులు వెలుగు ప్రకాశిస్తుంటే చీకటిలోనికి వెళ్ళిపోతాయి. చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి వస్తారు. ఇది కామన్ థింగ్. ఇది మామూలుగా నిద్ర లేపే అంశాన్ని గురించి మనం దైనందిన జీవితంలో నిద్ర గురించి మాట్లాడతలేడు అనేది ముందుగా మనం అందరం తెలుసుకోవాలా. ఈరోజు మనం చూస్తే మరి అనేక మంది ఎప్పుడైతే ఈ ఐటీ రంగం అభివృద్ధి పొందిందో భయంకరంగా మనుషులు తమ కార్యాలను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా కదా? ఎక్కువ మంది ఏం చేస్తున్నారు? పగలు పడుకుంటున్నారు, రాత్రే మేల్కొతుంటున్నారు. అంటే అది వీళ్ళకు వర్తిస్తుందా? ఈ వర్తించడం అనేది, ఈ మామూలుగా పడుకోవడం లేవటం అనేది దేవుడు ఈ శరీర సంబంధమైన దాని గురించి మాట్లాడతాడు. ఎందుకంటే అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు పడుకుంటాడు. అవునా కదా? మనం ఆలోచన అంటే ప్రతి ఒక్కరికి ఏ టైంలో ఏ దేశంలో రాత్రి అవుతుందో, ఏ దేశంలో పగలవుతుందో అది వారికి శరీర ధర్మాన్ని మనం గుర్చేయకపోయినా లేస్తారు. కాబట్టి ఈ విషయంలో మాట్లాడతలేదు. లేకపోతే మనకి ఈరోజు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు, ఇండియాలో ఉన్న వాళ్ళు మరి రాత్రే మేల్కొతుండే అమెరికాలతో లేకపోతే ఇంగ్లాండ్తో వ్యాపారం చేసే వాళ్ళు మేల్కొంటున్నారు. కాబట్టి శరీర సంబంధంగా హెచ్చరించడం లేదు. కానీ రాత్రి గడిచిపోయింది, పగలు దగ్గర పడ్డది, మీరు నిద్ర మేల్కోండి అంటున్నాడు. అంటే దానికంటే ముందు కాలాన్ని ఎరుగుమంటున్నాడు. ఇంతకీ ఏ కాలం అది? రాత్రి పగలు సంభవించే కాలమా అని గనక మాట్లాడగలిగితే ఇది మన జీవిత కాలానికి సంబంధించినది అని అర్థం చేసుకోవాలి. ఏ కాలము నెరిగి దేవుడు ఏదైతే కాలాన్ని నీకు ఇచ్చాడో ఆ కాలాన్ని నువ్వు ఎరగాలి. అంటే మనిషి యొక్క జీవిత కాలం నీకు తెలుసు కదా. దేన్నంటారు? అది మనిషి యొక్క తల్లి గర్భముల నుంచి బయటకు వచ్చింది. ఈ లోకంలో చాలా మంది జననం మరణం సమాధి మీద రాసుకుంటారు, అదే సమయాన్ని రాస్తుంటారు. కానీ దేవుని జ్ఞానాన్ని ఎరిగిన వారికి నీ జీవిత కాలం నీ తల్లి గర్భంలో ప్రారంభమవుతుందని కూడా తెలుసు. అందుకే ఈ వచనాన్ని ఇంకొక దగ్గర ఏ రీతిగా మాట్లాడుతున్నాడో అది అద్భుతంగా ఉంటుంది. గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ సంగతినే దేవుడు మరోసారి అన్య జనులలో నుంచి క్రైస్తవులుగా మారిన వారికి, ప్రపంచంలో ఉన్న అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. మనల్ని హెచ్చరిస్తున్నాడు అంటే వారిని కూడా హెచ్చరించినట్టే. ఎవరు తెలుసుకుని రక్షణ పొందుతారో వారు మరీ ధన్యులు. గనక ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. వండర్ఫుల్ థింగ్. దాని కింద ఏమన్నాడు అంటే ఇందు నిమిత్తము మీరు అనేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభువు యొక్క చిత్తమేమిటో అనేకులు కాదమ్మా, అవివేకులు కాక
అదే నాకు డౌట్ వచ్చింది. ఓకే. అవివేకులు కాక అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుండా దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. అంటే దేవుని పని ఎలా చేయాలి, దేవుని ఎలా స్తుతించాలి, దేవునిలో ఎలా ఉండాలి, మేలెలా చేయాలి, మేలెలా పొందాలి అని ఇక్కడ చెప్తున్నాడు. మీరు రోమాపత్రికలు చూస్తే దుర్మార్గపు జోలికి, చెడ్డ పని జోలికి మీరు వెళ్ళకండి అని అక్కడ చెప్తున్నా. అంటే దుర్మార్గము చేయకుండా అక్కడ సందర్భాన్ని వాడుకున్నాడు. మంచి చేయండి, దుర్మార్గము చేయకపోయినా, మంచి చేయకపోతే, మేలు చేయకపోతే మరలా మీరు పాపం చేసిన వాళ్ళు అవుతారు. చాలా మంది మేమేం తప్పు చేయట్లేదు, మేము నీతిగా భక్తిగా బతుకుతున్నామని అనుకుంటే పొరపాటు. నువ్వు నీతిగా బ్రతికినా నువ్వు ఇతరులకు నీతిని బోధించాలి, నీతిని చూపించాలి, నీతి కార్యంలో నువ్వు జరిగించినప్పుడే నీతిమంతుడవుతావు. కనుక రెండు సందర్భాల్లో దేవుడు ఒకే రీతిగా మాట్లాడుతూ ఇక్కడ మాత్రం ఒక మంచి హెచ్చరిక చేశాడు. ఏమనంటే, మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనొచ్చు. అంటే సమయం అనేది ఉపయోగించుకోవాల్సినది. సమయం ఎప్పుడు ఎవరి కోసం ఆగకుండా, ఎవరి కోసం ఎదురు చూడకుండా, ఎవరికి పక్షపాతం చూపకుండా దాని మార్గాన అది వెళుతూ ఉంటది. ఎవరి కోసం ఆగదు, ఎవరు ఆపినా ఆగదు. ఆలోచించాలి మనం. సమయానికి ఉన్న శక్తి, సమయానికి ఉన్న వివేచన, సమయానికి ఉన్న బలము, సమయానికి ఉన్న ఆలోచన, సమయము సమస్తము చేయగలదు అనే మాటను చూపిస్తూ ముందు వచనమైతే నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే దినములు చెడ్డవి గనక అన్నాడు గనక, దినాలు చెడ్డవి అంటే ఆ కాలంలో అందరూ మాట్లాడుతున్న మాట గనక వారిని ఉద్దేశించి ఈ రోజు కూడా అందరూ దినములు చెడ్డవి అంటున్నారు గనక ఆ భాషను ఉపయోగించాడే తప్ప దినం ఎప్పుడు చెడ్డది కాదు. దినంలో బ్రతుకుతున్న మనిషే చెడ్డోడు. మనని బట్టి దినానికి చెడ్డతనం ఆపాదించబడుతున్నది. ఊరు చెడిపోయింది అంటే ఊరేం చెడిపోదు, ఊర్లో ఉన్న మనుషులు చెడిపోయిన వాళ్ళు. దేశం చెడిపోయిందంటే దేశంలో ఉన్న మనుషులు మనం చెడిపోతున్నాం. దేశం అంటే మట్టి కాదు, మనుషులు అనే సంగతి తెలుసు కనుక ఆ విషయాన్ని అందరూ జ్ఞాపకం చేసుకొని మనం తప్పు చేస్తూ మనం చెడ్డవారమై లోకం మీద, లేకపోతే సమయం మీద, లేకపోతే నీ బ్రతుకు మీద, లేకపోతే నా కర్మ, నా గ్రహచారం ఇంతే అనే ఒక తప్పుడు అభిప్రాయంలోనికి వెళ్లకుండా మీరు చేయవలసింది ఏంటంటే ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఇది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే జ్ఞానులకే సాధ్యమవుతుంది. అజ్ఞానులకు ఈ విషయం తెలియదు. ఇంతకీ జ్ఞానులెవరు, అజ్ఞానులెవరు? అంతే కదా. జ్ఞానులు అనగానే మనమేమనుకుంటున్నాం, బాగా చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యోగం చేసిన వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఎంఏ, ఎంకామ్ ఏదేదో లిటరేచర్లు చేసిన వాళ్ళు, లేదా తత్వజ్ఞానాన్ని బోధించే వాళ్ళు, ఇలాంటి వాళ్ళని గురించి మాట్లాడుతున్నాడా? ఈ లోకంలో పెద్ద పెద్ద వాళ్ళు జ్ఞాన సంబంధమైన బోధకులుగా, బాబాలుగా, పెద్ద పెద్ద వక్తలుగా, ప్రవక్తలుగా పిలువబడుతున్న వారు జ్ఞానుల? ఎవరి జ్ఞానులు, అజ్ఞానులు ఎవరు అనేది కనుక మనం అర్థం చేసుకోవాలి అంటే జ్ఞానము ముందు. జ్ఞానం అంటే ఏంటిది? ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు, జ్ఞానం చేత నడపబడుతున్న వాళ్ళే జ్ఞానులు. ఇప్పటికి మీకు అర్థమైంది అనుకుంటాను. జ్ఞానం అంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మన మైండ్ ఎప్పుడు బైబిల్ నుంచి తిరగాలి. బైబిల్లో ఉన్న ఉదాహరణలు మనం శక్తివంతమైనవి కనుక బైబిల్లో ఉన్న ఉదాహరణలను మనం తీసుకుంటే బ్రహ్మాండంగా మనం అర్థం చేయించగలం ఇతరులకు. అప్పటికప్పుడు లోక సంబంధమైన ఉదాహరణలు ఉంటాయి, చెప్పొచ్చు. అది ఆ క్షణంలో రక్తి కట్టినట్టు ఉంటుంది, కానీ కొద్దిసేపు అయిన తర్వాత అవి మర్చిపోతాం మనం. కాబట్టి మనకు మెదడు మీద, మన ఆలోచనల మీద, మన ప్రవర్తన మీద గట్టి ముద్ర వేయాలి అంటే బైబిల్లో ఉన్న
ఉదాహరణలు, ఉపమానాలు శక్తి కలిగినవి గనక వాటిని ఉపయోగించుకుంటే బాగుంటది గనక బైబిల్కు బైబిలే సమాధానం చెప్పాలి అనే ఆలోచనతో మనం చదువుతున్నాం గనక, అది దేవుని ఆలోచన గనక మనం వింటున్నది, చెబుతున్నది, అంటున్నది వాక్యంలో ఉందా, వాక్య ప్రకారంగా ఉందా అని మనం సరిచూసుకోవాలి. అప్పుడే మన విశ్వాసం బలపడుతుంది. ఎవరు ఎదిరించినా, ఎవరు కాదన్నా, ఎవరు అడ్డొచ్చినా అది పడిపోయేది కాదు గనక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం, 23, 21 నుంచి మొత్తం ఉన్న 24 చదువుకుందాం. ఆయన అంటే యేసుక్రీస్తు యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. ఎప్పుడు? ప్రారంభ శతాబ్దం నుంచి కూడా. ఆ రోజు ఆయనను సిలువ వేసింది యూదులే. ఆయన నమ్మకపోయింది మరి పౌలుతో, అపోస్తులతో వాదించిన గ్రీసు దేశస్థులు, హెల్లేనీయులు అని చెప్పబడిన వాళ్ళందరూ అన్యజనులు. వాళ్ళందరికీ ఒక ఆటంకముగా కనిపిస్తున్నాడు. ఇప్పటికీ ఈ భారతదేశంలో ఉన్న అనేక మంది దేవుణ్ణి నమ్మినా దేవుని జ్ఞానానుసారంగా దేవుని నమ్మటం లేదు కనుకనే వాళ్ళని ఏమని పిలుస్తున్నాం మనం? అన్యులు అంటున్నాం, అన్య జనాంగం అంటున్నాం తప్ప మరొక పదం కాదు ఇది. అంటే దేవుణ్ణి దేవునిగా, దేవోక్తి ప్రకారంగా నమ్మటం లేదు గనక మనం అన్యులు అంటున్నాం. వాళ్ళేమంటున్నారు? మనల్ని అన్యులు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానాను ప్రకారంగా, వాళ్ళ వేదానుసారంగా మనము దేవుని నమ్మటం లేదు కనుక మనం బోధించేదంటే ఏమంటున్నారు? అన్యులు, అన్యమత ప్రచారం చేస్తున్నారు అనేది వాళ్ళు మనమే చేస్తున్నాం. అందుకే ఏది దైవ సంబంధమైనదో వివేచన చేస్తే తెలుస్తుంది. వాళ్ళైనా మనమైనా ఆలోచించి సత్యాన్ని పరిశీలించి పరిశోధించినప్పుడు ఎన్నటికైనా సత్యమే గెలుస్తుంది, సత్యమే వజయతే. ఇది భారతదేశ మరి అశోక చక్రంలో ఉన్న నినాదం ఇది. సత్యం అంటే యేసుక్రీస్తు వాక్యం గనక ఎన్నటికైనా యేసుక్రీస్తుకే విజయం. ఎందుకంటే దేవుని వాక్యము అన్నిటినీ అధిగమించగలిగినది, అన్నిటికీ నిలబడగలిగినది. ఇందులో కిట్టించే కథలు అంటే ఏమంటారు? ఒకదాన్ని ఒకటి నమ్మించడానికి పిట్ట కథలు ఇవి ఉండవి. ఇందులో ప్రాక్టికల్ థింగ్స్. ఎవరెన్ని ప్రశ్నలు వేసినా వాస్తవానికి నిలబడగలిగిన రుజువులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన అన్యజనులకు కూడా ఆటంకంగా ఉన్నాడు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులు అంటే అన్యులు. ఓన్లీ ఇప్పుడు గ్రీస్ అనేది ఒక దేశం ఉన్నది, వాళ్ళే కాదు. దాన్ని ఇంకొక భాషలో, మూల భాషలో హెల్లేనీయులు అంటే వేరే వాళ్ళు అని అర్థం, అన్యులు అని అర్థం. అంటే ఈ అన్యులు ప్రపంచం అంతటా ఉన్నారు. పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును, వాళ్ళకైనా వీళ్ళకైనా అందరికీ క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని మూర్తిమంతము, దేవుని సమస్తం. అందుకే దేవుని చేత సర్వాధికారము పొందినవాడు, దేవుని స్వరూపం. కాబట్టి ఈ యేసుక్రీస్తు జ్ఞానమైతే, యేసుక్రీస్తు పిలిచిన వారు, యేసుక్రీస్తును ధరించుకున్నవారు, యేసుక్రీస్తును ప్రకటిస్తున్న వారే జ్ఞానులు ఈ భూమి మీద. ముందు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా వచ్చిన వాళ్ళు ఎవరు? జ్ఞానులు. ఎవరా జ్ఞానులు? లోక జ్ఞానులు శిరసు వంచి నమస్కరించారు యేసుక్రీస్తు. అంటే లోక జ్ఞానం కూడా ఎందుకు పనికిరాదు, నువ్వే జ్ఞానివి అని ప్రపంచానికి రుజువు చేయడానికి జ్ఞానులను యేసుక్రీస్తు ముందు మోకరింపజేశాడు. వారు అన్యులు గనక, వాళ్ళు మొక్కారు గనక మేము మొక్కుతామనే వాళ్ళ వాదన మళ్ళా రైట్ కాదు. దేవుని పిల్లలు దేవుని ముందు మోకరించాలి క్రీస్తు ద్వారా, అది బైబిల్లో ఉంది. ఇది జ్ఞానం. ఇలా జ్ఞానముతో నడిచిన వారు జ్ఞానులైతే, ఈ జ్ఞానాన్ని కాదన్నవారు, జ్ఞానాన్ని నమ్మని వారు అజ్ఞానులు అంటున్నాడు. అంటే క్రైస్తవులైతే జ్ఞానులు, క్రైస్తవుల కాని వారిని ఏమంటున్నాడు దేవుడు? అజ్ఞానులు అంటున్నాడు. దయచేసి నేనంటున్నది కాదు, విమర్శిస్తున్నది కాదు, కానీ దేవుని వాక్యము చెప్పిన అర్థం ఇది. లోక జ్ఞానం ఉండొచ్చు,
మీరు భక్తి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ మీ భక్తి అయినా మీ జ్ఞానమైనా దేవుని జ్ఞానానుసారంగా ఉంటేనే అది మిమ్మల్ని మనల్ని దేవలోకం చేరుస్తుంది అనేది ప్రతి దేవుని కుమారుడు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది దేవుని పిల్లలు చేయాలి. ఈ దేవుని పిల్లలు చేయకుండా అజ్ఞానుల వలనే నడిస్తే ఇక మనల్ని కాపాడేది ఎవరు? ఆలోచించాలి. ఇప్పుడు జ్ఞానులు అజ్ఞానులు సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో ప్రాక్టికల్గా మనందరికీ తెలిసిందే. మేము జ్ఞానులమనే క్రైస్తవులు ఎక్కడ ఆరాధన అని పెడితే 10:30 సమయం పెడితే ఎప్పుడొచ్చే టైం మనది 12:30, అవసరమైతే 2:30 ఆమెను అనేసరికి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఏ కార్యక్రమం పెట్టినా, పబ్లిక్ మీటింగ్ పెట్టినా పబ్లిక్ మీటింగ్లో 6:30 ఎత్తడు టైం. కానీ బోధకుడికి మైక్ ఎప్పుడు ఇస్తారు? 9:30కి ఇస్తారు. అప్పటికాడు నిద్రపోతుంటాడు. అవునా కదా? వీడు వినడు, వచ్చినోడు కూడా వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఒక అన్యుడు వచ్చాడు అనుకో, సభ ఏం చెప్తారో చూద్దామని. వాడు టైంకి వస్తాడు. నువ్వు 6:30 ఇస్తే వాళ్ళు ముహూర్తాలు టైముకు విలువిస్తామన్న భావంలో ఉన్నవారు కాబట్టి ఖచ్చితంగా నువ్వు వేసిన టైంకి వస్తారు. వాళ్ళు చూసి 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 ఏం చేస్తారో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరికి వాక్యం వినిపించేది? మరి ఎవరికి వినిపిస్తున్నావు? క్రైస్తవులు. వీళ్ళు మారరు. వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు మారరు. ఆలోచించాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానుల వల్ల కాక, అంటే అజ్ఞానులు కూడా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారా? ఇక్కడే పాయింట్ ఉన్నది. తెలుసోలేదో నేను చాలాసార్లు మీకు చెప్తుంటాను కదా, ముహూర్తం పెట్టుకున్న పాపం ఈ లోకంలో అన్యులే ఈ పెళ్లికి కానీ పేరెంటలకు కానీ అన్నిటికీ కరెక్ట్ టైం ప్రారంభిస్తారు. కానీ ఇది లోక సంబంధంగా ఆలోచిస్తే చాలా బెటర్గా అనిపించింది. కానీ వీళ్ళు కూడా అజ్ఞానులేనా? ఎందుకంటే ఆలోచించాలి ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు సమయాన్ని పాటిస్తున్నారు. కానీ వాళ్ళు కూడా అజ్ఞానులు అన్నప్పుడు వాళ్ళు పాటించేది కూడా అజ్ఞానమే అవ్వాలంటే వాక్యంలో మళ్ళీ ఆలోచించాలి మనం. ఎలా ఆలోచిస్తున్నారు వాళ్ళు? ఒక ముహూర్తం పెట్టాలనుకున్నారు అనుకో, పెట్టిన ముహూర్తానికి కార్యక్రమం ప్రారంభిస్తారేమో కానీ ముహూర్తం పెట్టి ఆ ముహూర్తం కోసం ఎంతకాలాన్ని వ్యర్థం చేస్తున్నారు. దట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా లేదా? ఇప్పుడు ఆఫీస్, ఒక ముఖ్యమంత్రిగా ఒక ఆయన గెలిచాడు అనుకుందాం. ఆఫీసులోనికి ఓటు తీసుకొని అధికారంలోనికి వచ్చి ప్రజలను పరిపాలించాలి. గెలిచిన తెల్లారే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయాలి. కానీ ఈ దేశంలో ఎవరైనా అలా చేస్తున్నారా? చేశారా? నో. వాళ్ళు ఒక టైం ముహూర్తం పెట్టుకొని, అంటే మంచి ముహూర్తం వారం రోజులు ఉంటే వారం దాకా ఈ సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇంకా భయంకరులు. లోక జ్ఞానంలో ముహూర్తం టైము పాటించినా ముహూర్తం కోసం ఎంత సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఆఫీసులలో బాసులు కూడా. అవునా కదా? మీరు ఆలోచన, ఒక ఆయన జిఎంగా అపాయింట్ అయ్యాడు. ఆ జిఎం స్థానాన్ని తీసుకోవాలంటే ఎప్పుడైతే ఆర్డర్ వచ్చిందో అప్పుడు వెళ్ళి జైన్ కావాలి కదా, జైన్ గారు వెళ్ళు. ఈవెన్ డ్యూటీలో జైన్ కావడానికి కూడా తెలుసు కదా మీ అందరికీ. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చినా మంచి దినం చూసి జైన్ అవుతామనే అజ్ఞానం వారిలో ఉంది. మనం వెంటనే జైన్ అయినా మనం సమయానికి రెస్పాన్స్ కాము. ఈ ఎంట కాకుండా ముహూర్తం పెట్టుకొని వీళ్ళు సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే అజ్ఞానుల వలె కాక మనము జ్ఞానులం గనుక జ్ఞానముతో ప్రవర్తించాలి. అందుకే కాలము నెరిగి, కాలాన్ని తెలుసుకొనుట వేరు, కాలాన్ని గురించి తెలుసుకొనటం అనేది మరొక చోట ఉంది. అది దీనికి వ్యతిరేకంగా కావాలంటే ఒకసారి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 5-6 వచనాల్లో వాళ్ళు అడిగిన ప్రశ్నకు అప్పుడు చెప్పిన సమాధానం వేరు, ఇప్పుడు చెప్తున్న సమాధానం వేరు. రెండు కాంట్రవర్షియల్ కావు అనేది మరి తెలుసుకోవాలి మీరు. 6వ వచనం చదవండి. 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించుదువా అని ఆయన అడగగా ఆయన కాలమును సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొనుచున్నాడు.
వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అంటే ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎప్పుడు ఏది సంభవించబోతుందో, ఎవరెప్పుడు అధికారంలోనికి రాబోతారో, ఎవరెప్పుడు ఏం చేయబోతారో అది తెలుసుకొనుట మీ పని కాదు. ఇది అక్కడ సందర్భం. అంటే ఈరోజు జ్ఞానులమని చెప్పుకున్న క్రైస్తవులు కానీ అజ్ఞానులని మనం అంటున్నా, వాళ్ళు మేము జ్ఞానులం అనుకున్నా వాళ్ళు ఈ కాలాన్ని ఎంత వ్యర్థం చేస్తున్నారు అంటే ఆలోచించాలి. ఆలోచిస్తే అర్థమవుతుంది. వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. ఎందుకంటే కాలంలో సంభవించబోయే దాని గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు అని దేవుడు మనకు చెప్పిన మనము రేపు సంభవించే దానికోసం భయంతో ఈరోజు వణుక్కుంటూ బతుకుతున్నాం. తెలుసు కదా మీ అందరికీ. క్రైస్తవులు కూడా ఎంత అజ్ఞానంలో ఉన్నారు అంటే నిన్న జరిగింది మర్చిపోవాలి మనం, కానీ నిన్న జరిగిందని తలుసుకొని ఈరోజు ఏడ్చుకుంటూ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. జరిగిందే తలుసుకొని మాటి మాటికి బుర్రపాటు చేసుకునే వాళ్ళు క్రైస్తవుల్లో బోలెడు మంది ఉన్నారు. అది మర్చిపోవాలంటే మర్చిపోరు. రేపేం జరుగుతుందోనని భయంతో ఈ రోజే బతుకుతున్నారు. ఈ రెండింటితో ఈ రోజు చేయవలసిన పని మర్చిపోతున్నారు. ఈరోజు దేవుని పనిలో ఉండాలి, ఈరోజు దేవునిలో బ్రతకాలి. దేవుడు చెప్పిన పని, దేవుడు నిర్ణయించిన కాలంలో ఈరోజు మనమేం చేయాలి మనకి ఇవ్వబడిన ఈ 24 గంటల్లో. ఎందుకంటే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు. రేపు అనేది ఉన్నదా లేదా అనేది మనకు తెలియదు. రేపేంటి ఇంకా ముందుకొస్తే ఇంకో గంటకేం జరుగుతుందో మనకు తెలియని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి రేపటి గురించి చింతించక, భయపడక, రేపేం జరుగుతుందో ఈరోజు భయపడుతూ బతకడం వేస్ట్. నిన్న జరిగింది తలుసుకున్నా వేస్ట్. ఈరోజు నీకు ఇవ్వబడిన కాలాన్ని ఎరిగి ఆ కాలాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఇవ్వబడిన 24 గంటల్లో 12 గంటలు కాకపోతే 8 గంటలు నిద్రకపోయినా నీకు ఇవ్వబడిన కాలంలో నువ్వు దీన్ని దేనికి ఎంత వెచ్చించాలో, దేనికి ఎంత సమయాన్ని కేటాయించాలో నువ్వు జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలే తప్ప ఇది జరుగుతుందా లేదా అని మళ్ళీ చింతించకూడదు. ప్రణాళిక వేసుకోవడం వేరు, ఇది జరుగుతుందా లేదా అని ఏడ్చుకుంటూ కూర్చోవడం వేరు. ఇది జరుగుతుందా లేదా అని ఆలోచించవలసిన, బుర్ర పాడు చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద పెట్టలేదు దేవుడు. కేవలము ప్రణాళిక వేసుకొని సమయం వచ్చినప్పుడు దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకొని నువ్వు వేసుకున్న దాన్ని బట్టి నువ్వు పని జరిగించడమే నీ డ్యూటీ అంటాడు దేవుడు. అర్థమవుతుందా? ఎందుకంటే సమయాన్ని బట్టి నేను మరి చెప్పింది మళ్ళా చెప్పడం లేదు. దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు సామెత ఉంటుంది, గోల్డెన్ వర్డ్స్ కెనాట్ బి రిపీటెడ్. ఎందుకంటే చెప్పిందే చెప్తుంటే అరగంట సమయము గంట తీసుకోవచ్చు. కానీ నా బాధ ఏంటంటే గంట సమయంలో ఎక్కువ సంగతులు మీకు చెప్పాలి కనుక చెప్పింది చెప్పటం లేదు. ఎందుకో తెలుసా? మీ అటెన్షన్ ఇక్కడ ఉండాలి. అన్న ఇంకోసారి చెప్తాడులే అనే ఆలోచన మీకు వస్తే మొదటిసారి ఇనే రకం కాదు మనం. అందుకని ఇంకో క్షణంలో ఏం చెప్పబోతున్నాడో అనేది అటెన్షన్ క్రియేట్ చేయడానికే వెళ్ళిపోవడమే. అందుకే ఈ సమయం అనేది ఎంత గొప్పదో ఎన్నిసార్లు చెప్పినా మనం ఇది ఏమంటారంటే ఈ భాషలో తరిగిపోని గని. సమయాన్ని గురించి చెప్పాలి అంటే ఓడువని సంగతి అంటాం మన భాషలో, అవునా కదా? ఆలోచిస్తే ఇది తరగని గని. సమయానికి మనుషులు ఎంత విలువిచ్చారు అంటే టైమ్ ఈజ్ మనీ అన్నారు. తెలుసు కదా? బా కరెక్ట్గా అటెన్షన్లో ఉన్నారు. ఎందుకంటే మనీని కొలిసేవాళ్ళు కనుక, మనీ మీద పనిచేసేవాళ్ళు కనుక. ఎందుకంటే మనీ, ఈరోజు మనీని గురించి మనుషులు నా బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉందో అని ఎవ్రీ టైం చెక్ చేసుకునేవాడు ఒకడు ఉన్నాడా లేదా? నాకెన్ని ఎకరాల ఆస్తి ఉంది, నాకెన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎంత డబ్బు వస్తుంది, ఇలా ప్రతి బ్యాలెన్స్ను చెక్ చేసుకునేవాడే తప్ప టైమ్ ఈజ్ మనీ అన్నవాడు కూడా నాకెంత టైం బ్యాలెన్స్ ఉందని ఎవరైనా ఆలోచిస్తారా? చెప్పండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు సంపాదించిన లక్షల కోట్ల కంటే టైము విలువైనదైతే నీకున్న బ్యాలెన్స్ టైంలో నువ్వేం చేయాలనుకున్నావు. ఒకవేళ ఈ రోజు ఇచ్చాడు, రేపు ఇచ్చాడు, 1 నెల రోజులు ఇచ్చాడు అంటే దీన్ని నువ్వెంతగా ఖర్చు చేసుకున్నావు, ఎంత ఖర్చు చేస్తున్నావు, ఎంత సద్వినియోగం చేసుకుంటున్నావు.
టైం ఈజ్ మనీ రియల్లీ. ఎందుకంటే నువ్వు సంపాదించే మనీ టైంను బట్టే కదా. నీ డ్యూటీలో జీతం ఉంటుంది, 8 hours డ్యూటీ. 8 hours కంటే గంట ఎక్కువ చేస్తే ఓటీ, అది కూడా మనే. నువ్వు డబుల్ డ్యూటీ చేస్తే మనే, అవునా కదా. గంటకు ఉద్యోగం చేస్తున్నారంట ఇప్పుడు అమెరికాలో. పార్ట్ టైం 1 hour చేస్తే ఇంత, 1 hour చేస్తే ఇంత, హాఫ్ డే చేస్తే ఇంత, ఫుల్ డే చేస్తే ఇంత, 24 hours చేస్తే ఇంత. అంటే మనీ టైం తోటే కొలవబడ్డది కనుకనే టైం ఈజ్ మనీ. టైం అనేది, సమయం అనేది ఎలాంటిదంటే ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇట్ ఈస్ అన్ మెడిసిన్. మెడిసిన్ అంటే మందు. మందు అంటే ఈ మందు కాదు, మనం ఆరోగ్యం కోసం వాడే మందు ఇది. నువ్వు వేసుకున్న టాబ్లెట్లు కూడా ఎప్పుడు పనిచేస్తాయంటే సమయాన్ని బట్టి. టైం వెంటనే బాగా కాదు. అందుకే మెల్లమెల్లగా ఎన్ని రోజులు వాడాలి సార్ అంటే ఏమంటాడు డాక్టర్, ఇది సంవత్సరం వాడితే తప్ప నీకు బాగా కాదు పోవడం. మనం ఏమంటాం ఇమీడియట్గా బాగా కావాలంటాం. ఇలా కాలము గాయాన్ని మాన్పిస్తుంది అనే మాట ఎందుకు వచ్చింది అనుకుంటున్నాం? ఏ గాయం ఇది? మామూలు శారీరక గాయమైనా టైం ప్రకారంగా బాగా అవుతుంది. ముఖ్యంగా మన హృదయానికి తలిగే గాయం, మనసుకు తలిగే గాయమైన చాలా రోజుల తర్వాత మానిపోతుంటుంది. కొందరు అంటారు, ఇక నీ జన్మలో నేను ముఖం చూడను పో అన్నోడు కూడా కొద్ది కాలం అయిన తర్వాత మెల్లమెల్లగా ఖచ్చితంగా మారిపోయి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేసే పరిస్థితి మన కళ్ళ ముందే కనిపించింది. అలాగే ఈ కాలానికి కలిపేది ఎంత గొప్పతనం ఉందో కొన్నిసార్లు కాలము విడదీస్తుంది కూడా. ఆలోచించాలి. అన్నిటి గుణం దీనికే ఉంది, అంత శక్తి దీనికే ఉంది కనుక ఈ కాలాన్ని దేవుడు మనిషి చేతికి అప్పగించలేదు సుమా. అవునా? ప్రకృతిని సమస్తాన్ని మనిషి చేతికి ఇచ్చాడు, నువ్వు అధికారం చెలాయించన్నాడు. అవునా? భూమిని లోబర్చుకోండి, పంచభూతాలని లోబర్చుకోండి. మనుషునికి ప్రతిదాన్ని మనిషిని కాళ్ళ కింద పెట్టాడు దేవుడు. ఆఖరికి దేవదూతలకు కూడా నువ్వు తీర్పు తీరుస్తావన్నాడు, దేవదూతలకు కూడా నువ్వు పరిపాలిస్తావన్నాడు. కానీ కాలాన్ని మాత్రం దేవుడు తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. ఒకవేళ ఈ కాలాన్ని మనకిస్తే ఇక మనం ఆగేవాళ్ళమా? అబ్బో, ఇప్పటికే ఆగటం లేదు ఎవడు ఆలోచిస్తే. అందుకే దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు ఈ కాలం, దాన్ని, ఈ సమయాన్ని. అందుకే సద్వినియోగం చేసుకోండి అన్నాడు. కాలము తీర్పు తీరుస్తుంది, ఇట్ విల్ జడ్జ్. ఓ టైం వస్తుందిలే, అప్పుడే నీకు దేవుడు తీర్పు తీరుస్తాడులే అనే మాట ఎందుకున్నామంటే, కాలములో నువ్వు ఇప్పుడు తప్పించుకున్నా ఒకప్పటికైనా నీ అవినీత, నీ అన్యాయమా, నీ అక్రమమా ఖచ్చితంగా బయటపడుతుంది. సో కాలమే తీర్పు తీరుస్తుంది. కాబట్టి ఈ సమయము ఎంత గొప్పదో మీరు దీన్ని అర్థం చేసుకుని అజ్ఞానుల వలె కాక, అంటే వాళ్ళ వలె కాక, దేవుని నమ్మని వాళ్ళ కాక, దేవుని వాక్యంలో చెప్పింది నమ్మని వారి వలన కాక, మేము నమ్మాము అని మీరు అనుకుంటున్న వాళ్ళు కూడా ఈ కాలాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు? నిద్ర మేల్కోండి అంటున్నాడు అంటే ఇక మిగతా మాటను మనం ఆలోచించాలి. ఇప్పుడు జ్ఞానం అజ్ఞానం గురించి తెలుసుకున్నాం. నిద్ర మేల్కోండి అంటే పడుకున్నోళ్ళు నిద్ర మేల్కోవడమా? ఆలోచించండి. నో, ఈ నిద్ర ఏంటో తెలుసా? కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది తాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలా మంది నిద్రించుచున్నారు. వాట్ ఈస్ దిస్? సంఘంలోకి వచ్చి నిద్రపోతున్నా ఇలా? సంఘంలో నిద్ర ఎంతమంది పోతారు?
మా అంటే ఒక్కరో ఇద్దరో పోతారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, చాలా మంది. అంటే ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు దాదాపు 90% నిద్రించుతున్నాడు. చాలా మంది నిద్రించుతున్నారు. అంటే ఏ నిద్ర అనుకుంటున్నారు? అది పాపముతో, అపరాధములతో, దేవుని వాక్య ప్రకారంగా బ్రతకకుండా, దేవుని మాట వినకుండా, సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా నిద్రపోతున్నారు. అంటే నిద్రను బైబిల్ భాషలో ఏమంటారు అంటే చావు. బైబిల్ భాషలో. ఎందుకంటే మనిషికి చావు లేదు. ఏ ఆత్మకైనా, నువ్వు క్రైస్తవుడివా క్రైస్తవేతరుడివా, నీ శరీరానికి చావు ఉంది తప్ప నీ ఆత్మకు చావు లేదు. నువ్వు క్రైస్తవుడైనా క్రైస్తవుడు కాకపోయినా ఈ ఆత్మ చావదు, అగ్ని ఆరదు. కాబట్టి చావు అనేది కేవలం శరీరానికే. ఈ శరీరం కూడా కొంతకాలమే ఈ మట్టిలో కలిసిపోయి యేసుక్రీస్తు వస్తే నమ్మినవాడు లేస్తాడు, నమ్మనివాడు ఈ శరీరాన్ని కాల్చుకుంటాడు. దిగంబరిగానే దివారాత్రములు ఏడుపు పళ్ళు కొడుకుని చోట్ల ఉంటాడు. గనక దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, అనేకులు నిద్రించుచున్నారు అంటే సంఘంలో ఉన్న నీవు దేవుని పనేందో తెలియకుండా, దేవుని సంగతులేందో తెలియకుండా, దేవుని చెప్పిన మాటను, అతి ప్రాముఖ్యమైన మాట ఏంటంటే నీ బ్రతుకు కాలాన్ని ఎరగకుండా, నీ బ్రతుకు కాలాన్ని తెలుసుకోకుండా. ఎందుకంటే ఈరోజు అనేకమైన సంఘాలలో మనం ఎప్పుడూ కాదంటలేము, కానీ అనేకమైన సంఘాల్లో ఏం చేస్తారంటే, నేను యేసుప్రభుని నమ్మాను బ్రదర్, మరి బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నాను, మరి నాకు బాప్తిసం ఇస్తావా అని ఏ సంఘస్థుడైనా కాపరిని అడిగితే ఏమంటాడు తెలుసు కదా, నిన్న 6 నెలలు అబ్జర్వ్ చేయాలి, లేకపోతే ఒక సంవత్సరం అంతా కనిపెట్టి అప్పుడు నీకు బాప్తిసం ఇస్తాను ఏడంటాడు. అవతలోడు ఏమంటాడు, వీడు చేయని బట్టి నేను మారతాను, కానీ నేను బాప్తిసం తీసుకున్నాను. ఎప్పుడు తీసుకుంటా? క్రిస్మస్కో న్యూ ఇయర్కో. చూసారా ఎప్పుడు తీసుకుంటాడట? క్రిస్మస్కా, న్యూ ఇయర్కా, గుడ్ ఫ్రైడేకా, ఈస్టర్కా. ఇదే తప్ప ఇంతవరకు నువ్వు బ్రతుకుతావనే గ్యారెంటీ ఉందా? సమయాన్ని సద్వినియోగం చేసుకోరా, నేడే రక్షణ దినము, ఇదియే అనుకూల సమయము. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు విశ్వాసులైన వాళ్ళ గురించి కూడా ప్రభువు సమీపంగా ఉన్నాడు అనే మాట ప్రయోగించడానికి, మీరేది చేయాలనుకుంటున్నారో వెంటనే చేయాలి తప్ప దేన్ని పోస్ట్ పోన్ చేయకూడదు. ఈరోజు సంఘములో కూడా ఉన్న అనేకమైన యవనస్తులు కూడా పని లేక, కొంతమంది ఒక సంఘస్థులు, నేను మీటింగ్ పోయినప్పుడు చర్చిలో ఉండకుండా ఇంకా టైం కాలేదని టీ కొట్టు దగ్గర మాట్లాడుకుంటున్నాను. నేను ఎవరో తెలియకుండా, ఏం బాబు ఎక్కడున్నారు అని అడిగితే, ఏం చేద్దాం సార్, చర్చి సమయం 10:30 అంటారు కానీ ఎప్పుడు స్టార్ట్ చేయరు కనుక బోర్ కొడుతుంది, టైం పాస్ చేద్దామని. అర్థమైందా లేదా? టైం కిల్ చేస్తానని ఒకడు, టైంనట కిల్ చేసేటోడు ఒకడు, పాస్ చేసేటోడు ఒకడు. ఇలా సమయాన్ని వ్యర్థంగా చేసుకుంటున్న యవనస్తులు సంఘంలోనే ఉన్నారు. వీళ్ళు అజ్ఞానులు. అంటే సంఘములోనికి రాలేక మృతులై చచ్చిపోయిన వాళ్ళు, వారి వారి అపరాధముల చేత ఆల్రెడీ చచ్చిపోయి లేవకుండా ఉన్నవారి వలనే లేచామని చెప్పుకుంటున్న, జ్ఞానులమని చెప్పుకుంటున్న వీళ్ళు కూడా ఉండడమే అన్యాయము, అక్రమం కాదా? అవునా? ఆలోచించాలి ఈరోజు. కాబట్టి దేవుడు రాత్రి ఏదైతే క్రియలు చేస్తారో ఆ అంధకారమైన క్రియలను రాత్రి చేసేవాళ్ళు స్మగ్లర్స్, దొంగలు, లేకపోతే తీవ్రవాదులు, ఉగ్రవాదులు, ఏమేం పనులు చేయాలో, ఎవరినేం చంపాలనుకున్న వాళ్ళంతా ఆ ప్రణాళిక వేసుకుంటారు. అలాంటి పనులలో మీరు ఉండకుండా, మీకు రాత్రి సమయం ఇచ్చాడు నిద్రపోవాలి, ఉదయకాలం ఇచ్చాడు యుద్ధోపకరణాలను ధరించుకొని తేజ సంబంధమైన పనులు, వెలుగు సంబంధమైన పనులు నీకు ఇవ్వబడిన ఈ ఉదయకాలంలో ఏమి చేయాలో నువ్వు ఆలోచించుకుంటున్నాడు. అంతే తప్ప వాడిలా బతుకుతున్నాడు, వీళ్ళలా బతుకుతున్నాడు, నా బతుకేమైపోయిందని నువ్వు ఆలోచించకుండా, బాధపడకుండా, చింతించకుండా, నీకివ్వబడిన కాలాన్ని ఎరిగి చనిపోయిన నువ్వు సంఘంలోనికి వచ్చిన తర్వాత కూడా చచ్చిపోతున్నావు. ఎందుకంటే ఒక వారం దేవుని సంగతి తెలుసుకోకపోతే బలహీనత వస్తుంది, 2వ వారం కూడా నువ్వు ఆ బలహీనతకు మందేయకపోతే రోగం వస్తుంది, 3వ వారం కూడా ఆ రోగానికి మందేయకపోతే
చచ్చిపోతావు. అందుకే ఈ సంఘంలో అనేకులు చచ్చిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది చచ్చిపోతున్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి నిద్ర మేలుకోండి అంటే చావు నుంచి లేవండి. నీ క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నా నువ్వెందుకు నిద్రలో ఉన్నావు? నువ్వెందుకు ఇంకా చనిపోయావు? చనిపోయిన నువ్వు, ఆల్రెడీ చనిపోయిన నువ్వు లేచావు, మళ్ళీ చనిపోకు. ఒకవేళ మళ్ళీ చనిపోతే నిన్ను బాగు చేయడం నా వల్ల కాదని వాక్యం చెప్పింది, దేవుడు చెప్పాడు. కాబట్టి మనము ఈరోజు ప్రతి విషయంలోనూ మనకి ఇవ్వబడిన ఈ కాలము మన జీవిత కాలం, మన బ్రతుకు కాలం. రేపనేది మనకు లేదు గనక, ఉన్నదో లేదో తెలియదు గనక ఈ రోజు వరకు నువ్వు ప్రభువు పనిచేసి, ప్రభువునందు ఆనందించి, ప్రభువుతో సహవాసం చేసి, ప్రభువును ధరించుకొని ప్రభువు వలె ఈ లోక కళ్యాణం కోసం పాటుపడినట్టయితేనే నిన్ను జ్ఞాని అని పిలుస్తాడు దేవుడు. అలా యేసుక్రీస్తును పోలి నడవకపోతే, యేసుక్రీస్తును ధరించకపోతే నువ్వు అజ్ఞాని కింద లెక్క అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఒకప్పుడు దేవుని ప్రజలుగా పిలువబడ్డ ఇశ్రాయేలీలు దేవుని నమ్మిన తర్వాత కూడా ఆ లోకంలో ఉన్న అజ్ఞానులు, వారి కాలంలో ఉన్న అజ్ఞానులు ఎలాంటి పనులు చేస్తున్నారో అలాంటి పనులే చేశారు గనక వారిని కూడా దేవుడు హెచ్చరించాడు. ఇప్పుడు కూడా నువ్వు అలాంటి పనులే చేస్తే నీకు కూడా అది హెచ్చరికగా భావించాలని ఈరోజు మిమ్మల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. వాళ్ళేం పనులు చేశారట? యెషయా గ్రంథంలో ఒకసారి మీకు చెప్పాను, ఈ జ్యోతిష్యం గురించి, మాసచర్య గురించి, మంత్రతంత్రాల గురించి, కర్ణ పిశాచి తంత్రాల గురించి అన్యులు చాలా మంది నమ్ముతారు. ఏదైనా రోగం వచ్చిందనుకో ఫస్ట్ వెళ్ళేది ఎక్కడికి? అన్యులైతే బుధ వైద్యుల దగ్గరికి వెళ్తారు, ఇలా ఉఫ్ఫని మందుల దగ్గరికి వెళ్తారు. ఇప్పటికి కూడా మన క్రైస్తవులు, నా చిన్నప్పుడు, ఇప్పుడు మాత్రం చాలా తగ్గిపోయింది, ఎందుకంటే వైద్యం వచ్చింది కనుక. చిన్నపిల్లలకు విరోచనాలైనా ఏదొచ్చినా ఆ దర్గా దగ్గరికి వెళ్ళి ఇంత బూడిద రుద్దితే పోతుంది. అవునా కదా? మీరు ఇప్పటికి చూస్తే చాలా మంది దర్గాల చుట్టూ తిరిగేటోళ్ళు ఉన్నారు, తాయిత్తులు కట్టించుకునేటోళ్ళు ఉన్నారు. అవునా? ఇప్పటికీ క్రైస్తవులు అయిన వాళ్ళు ఉండడం దౌర్భాగ్యం. ఎందుకు ఇలా జరుగుతుంది? డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే తొందర బాగాదు. ఎందుకు? నువ్వు వెళ్ళే డాక్టర్ ఎవడు ఇంతకీ? నీకు ఓ రోగం ఉంటే నువ్వో డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు రోగం బాగాదు, తెలుసు కదా. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి అన్ని రోగాలు బాగావు, ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి అన్ని రోగాలు బాగావు. ఈరోజు ప్రపంచంలో జ్ఞానం, దేవుడిచ్చిన జ్ఞానం, కంటికో డాక్టర్, పంటికో డాక్టర్, గొంతుకో డాక్టర్, అవునా కదా? మీరు ఎముకలకో డాక్టర్, ప్రతిదానికి స్పెషలిస్ట్ వచ్చాడు. అతని దగ్గరికి వెళ్ళినా నీ రోగం బాగాలేదు అంటే యూ హౌ టు వెయిట్ ఇట్. అతనికి కనుక్కోలేకపోతున్నాడంటే సెకండ్ ఒపీనియన్ తీసుకో, లేకపోతే థర్డ్ ఒపీనియన్ తీసుకో తప్ప నాకే రోగం బాగవుతలేదు కానీ నాకెవడో చేసిండు చేతబడి, ఖచ్చితంగా ఇది వేరే దుర్మార్గునిది అని నువ్వు పక్కన దగ్గరికి వెళ్ళడం అన్యాయం. నాకు తెలిసిన పాస్టర్లు వెళ్ళడం చూశాను నేను. ఒక పాస్టర్ అయితే పిల్లలు పుట్టకపోతే ఎక్కడికి వెళ్ళాడు? లేడీస్ దగ్గరికి వెళ్ళి మంచి ఏమంటుంది, ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజీ దగ్గరికి వెళ్ళాలి, వీడు కూడా చెక్ చేసుకోవాలి. కానీ ఎవడో తాయిత కడతానంటే ఒక ఊరికి వెళ్ళడం, మా జనగాం సైడ్ ఎంత భయంకరం అంటే, ఎప్పటికి ఇది మొన్నటి సంగతి, 10 ఏళ్ల కింద కూడా కాదు. ఇలా ఈ అజ్ఞానుల వల్లే మనం నడుచుకుంటున్నాం. కాబట్టి ఆ రోజు ఇశ్రాయేలును హెచ్చరించాడు దేవుడు, యెషయా గ్రంథం 47. ఈరోజు కూడా మన సంఘంలో కానీ ఈ సంఘాలలో కానీ, మన అంటే ఇది ఒకటే కాదు సుమా, అందరిది క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమే సుమా. అది బాప్టిస్టా, సిఎస్ఐ, మెననైటా, ఏదన్నా చెప్పుకోండి, అన్నిటినీ యేసు రక్తంలో కడుక్కున్న వాళ్ళే. బోర్డులు వేరే పెట్టుకున్నారేమో కానీ బోధన మార్చడం వల్ల దుర్మార్గులైపోతున్నారు. బోధన మార్చకుండా బోర్డు ఏమైనా పెట్టుకోవచ్చు కానీ బోర్డు ప్రకారంగా బోధ మారిపోతుంది. అదే ఈరోజు మనం అజ్ఞానులుగా పిలువబడడానికి కారణం అదే. యెషయా గ్రంథం 47లో ఆనాటి ఇశ్రాయేలులను 9 నుంచి దాదాపు 12 వచనాల వరకు హెచ్చరించిన మాటలు చదివితే ఈనాటికి కూడా క్రీస్తు సంఘంలో ఇలాంటి వాళ్ళు ఉండడమే దౌర్భాగ్య స్థితి. వాళ్ళను కూడా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. అంటే నీకు రోగం వస్తే వైద్యుని దగ్గరికి వెళ్ళు, వెంటనే బాగు చేసుకో, వేస్ట్ చేయకు వేరే వాళ్ళ చుట్టూ తిరిగి. అలాగే క్రైస్తవుల దగ్గరికి వచ్చి క్రైస్తవుడు కూడా ఈరోజు నాకే వరం ఉందని, నేనే గొప్ప భక్తునని చెప్పి అనేకులను మోసం చేస్తూ ఏమంటాడో తెలుసా? వెంటనే
చదివిస్తానమ్మా. వెంటనే ఒకవేళ నీ దగ్గర శక్తి ఉంటే, నీ దగ్గర పవర్ ఉంటే స్పాట్. నిన్న నేను ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూశాను. టీవీ పెట్టాను 12 గంటలకు. ఒక భక్తుడట ఒక అమ్మాయికి 2 కాళ్ళు, అంటే వీడేమనుకుంటున్నా అంటే పేతురు లాంటి అనుకుంటున్నాడేమో, నాకు అర్థం కాలేదు. కానీ ఓ కాలు పెద్దగా ఉంది, ఓ కాలు చిన్నగా ఉంది. వీడు ప్రార్థన చేయగానే నా కాళ్ళు పెద్దగా అయిందంటున్నది, నాకు 2 కాళ్ళు సమానమైంది అంటున్నది. ఏమండి 2 కాళ్ళు సమానమైనవి అట. అప్పుడు మావాడు అంటాడు, పిల్లలు తెలుగు కళ్ళు 2 కాళ్ళు సమానమైనంటే పెద్ద కాలు చిన్నగా అయిందా, చిన్న కాలు? ఆలోచించాలి, ఆలోచిస్తే అర్థమవుతుంది. అవునా కదా? 2 కాళ్ళు సమానమైనట్టు ఇంతకేది ఏం జరిగింది చూసారా? ఆలోచించాలి. ఇలాంటి భక్తులతోటి భయంకరమైన పరిస్థితి సంఘంలో దాపురించింది కనుక అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల సమయాన్ని వాడు 7 వారాలు పిలిచి ఏడ్చుకుంటే 7 వారాలు వెళ్ళడం కాదు. నీకు పవర్ ఉంటే, అపోస్తలుల పవర్ ఈరోజు ఎవరికి లేదు కనుక నా స్పాట్ కాదు. నువ్వు 7 వారాలు కాదు, 7 × 77 వారాలు పోయినా బాగా కాదు. ఇది ఎంతమంది నమ్ముతున్నారో మనం ఆలోచించాలి. ఈరోజు వాళ్ళకే విలువ ఉన్నది. ఈరోజు ఈ మంత్రగాల దగ్గరికి, తంత్రగాల దగ్గరికి వెళ్ళి అనేక మంది సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకొని చివరికి చచ్చిపోయే పరిస్థితి. అలాంటి మంత్రగాళ్ళు బాబాలే క్రైస్తవుల్లో బయలుదేరి వీళ్ళు చంపుతున్నారు. 7 వారాలని, 10 వారాలని, ఇంకా 14 వారాలని. అందుకే ఆనాటి ప్రజలను హెచ్చరించటం, ఈనాటి క్రైస్తవులు కూడా ఆనాటి ప్రజలను పోలి అజ్ఞానుల వల్ల బ్రతకడం, సమయాన్ని దుర్వినియోగం చేయడం చూస్తుంటే ఈరోజు చాలా మంది పాస్టర్లే మీకు పలానా వాడు మంత్రం చేశాడు, పలానా వాడు చేతబడి చేశాడు, అవునా కదా, వాడు చేశాడు కాబట్టి మేము ప్రార్థన చేస్తే మీకు విడుదల పొందుతుందని ఈడు భూత వైద్యుడు అవతారం ఎత్తడమే అన్యాయం, అక్రమం. ఆనాడే దేవుడు చెప్పాడు, మంత్రాలతోటి, కర్ణ పిశాచాల తంత్రాలతోటి ఎవడికి శక్తి లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకండిరా, నీ దేవుడైన నన్ను మీరు ఆశ్రయించండి అని ఆ రోజు వారికి చెప్పాడు. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా ఒకవేళ ఏదైనా రోగం వస్తే రోగికి వైద్యుడు అవసరం, కానీ భూత వైద్యుల దగ్గరికి, దయ్యాలను వెళ్ళగొట్టే దగ్గరికి వెళ్ళకండి. నీకు దయ్యం పట్టిందనే డౌట్ వస్తే కూడా అది రోగమే తప్ప దయ్యం కాదు. ఇంకా చెప్పాలంటే మొన్ననే ఒక అబ్బాయికి పెళ్లి చేశారు. పాపం అబ్బాయి కొంచెం లేట్ మ్యారేజ్, పెళ్లి చేసుకున్నాడు. భార్యతో సంతోషంగా ఉండాలని ఏం చేయాలి మరి, 1 year 2 year దాకా. కాబట్టి అతడు ఏం చేశాడు, భార్యను హత్తుకోవడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రులు ఏమంటున్నారు, అమ్మా మా కొడుకును కొంగున ముడేసుకుంది, ఏదో మందు పెట్టింది, నా కొడుకును మాకు దూరం చేసింది. మీరు చెప్తారా లేదని మా మీదకి వస్తుంది మళ్ళీ పెళ్లి చేసినందుకు. ఏం చెప్పాలి మనం? నీ తల్లిని తండ్రిని మొదట అవసరమైతే వదిలేసి భార్యను హత్తుకోవాలని దేవుడు ఎందుకు చెప్పాడు? ధర్మశాస్త్రంలోకి వెళ్తే, మీకు ద్వితీయోపదేశకాండంలో వెళ్తే కొత్తగా పెళ్ళైన 1 year వదిలేయమన్నాడు. తెలుసా లేదా మీకు? 1 year వదిలేయాలి. ఎందుకంట హనీమూన్. ఎందుకు? అలా భార్యను హత్తుకుంటేనే వచ్చే సంవత్సరం నువ్వు ఒక బాబునో పాపనో ఎత్తుకుంటావురా దుర్మార్గుడా. దాన్ని అపార్థం చేసుకోవద్దు అనే మాటలను కూడా మనం ఆలోచించగలిగితే ఈ పనికి మాలిన లోక సంబంధమైన జ్ఞానాన్ని వదిలేసి దేవుని జ్ఞానానికి లోబడితే ఎంత బాగుంటుందో మనం ఆలోచిద్దాం. ఒకసారి చదవమ్మా, ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. కానీ యెషయా గ్రంథం 47వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చదువుతుండు. ఒక్క దినములోగా, ఒక్క నిమిషములోనే పుత్రశోకమును వైధవ్యమును నీకు సంభవించినను, ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకనము చూసినను, అత్యధికమైన పిశాచ తంత్రములో నీవు ఆధారము చేసుకున్నను, అపాయము నీ మీదికి పూర్తిగా. ఏమంటున్నాడు? నువ్వు అత్యధికముగా శకునము చూసిరను. ఆ రాజు, ఆ దుర్మార్గులు శకునం చూశారు, సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. మనోళ్ళు కూడా ఇప్పటికీ చాలా మంది క్రైస్తవులను చూశారు, బ్యాగ్ పట్టుకోగానే ఎవడైనా అన్నాడు అనుకో, బ్యాగ్ ఆడేసి కూర్చుంటాడు. ఇక ఈ లోపల ట్రైన్ వెళ్ళిపోయింది అనుకో, నీ పరిస్థితి ఏంటి? అవునా? ఇంటికి వెళ్ళి బయటికి వెళ్ళగానే పిల్లి అడ్డం వచ్చింది అనుకో, బ్యాక్. అజ్ఞానులు చేస్తారు, దేవుణ్ణి ఎరగని ప్రజలు చేస్తారు అవన్నీ. నువ్వు దేవుణ్ణి ఎరిగిన జ్ఞానివి కదా, ఇదెందుకు పట్టించుకుంటున్నావు?
ఇంకా శవం ఎదురొచ్చినా క్యాన్సల్. తెలుసా, మన ప్రయాణం అవుతుంటే ఇది ఈ మూఢనమ్మకం అన్నిల్లో ఉంది. వాళ్ళకు దేవుడు తెలియదు కనుక, దేవుని జ్ఞానం తెలియదు కనుక వాళ్ళు ప్రయాణాన్ని క్యాన్సిల్. నువ్వు క్యాన్సిల్ చేసుకుంటే ఎట్లా అంటే, లోకంలో ఉన్నవాడి వల్ల నువ్వు కూడా ప్రవర్తిస్తే నువ్వు అజ్ఞానివి. అందుకే కాలము నెరిగి నిద్ర, చచ్చిపోయిన వాళ్ళతో సమానంగా సంఘంలో చచ్చిపోయి ఉండకు. నువ్వు నిద్ర, సావు నుంచి లే. నీ చెడుతనమును నీవు ఆధారము చేసుకుని ఎవడను నన్ను చూడడని అనుకుంటివి, నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదకు వచ్చును, నీవు మంత్రించి దానిని పోగొట్టుకోజాలవు. కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికంగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కన్న పిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలువుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనములగునేమో, ఒకవేళ నీవు మనుషులను నీ విస్తారమైన యోచనల వలన నీవు అలసి ఉన్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలబడి నీ మీదకి వచ్చినది రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించుము. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్. నీ మీద కీడుంది, నీకు శాంతి చేయాలి, గ్రహశాంతి చేద్దాం రా అంటే అన్నులు వెళ్ళిపోయి లక్షలు అవసరమైతే ఖర్చు పెట్టి, కొందరైతే నరబలులు ఇచ్చి శాంతి కోసం ప్రయత్నించిన దౌర్భాగ్యం సంఘటనలు జరుగుతున్నాయి ఇప్పటికీ. అదే పద్ధతిలో నువ్వు ఉండకూడదురా నాయనా, నువ్వు జ్ఞానివి. ఈ గ్రహాలు ఎందుకున్నాయో తెలుసుకో. శనిగ్రహం నీ మీద ఒక్కని మీద పగబట్టది. శనిగ్రహం అందరికీ అన్నిట్లలో పైన ఉన్నది కనుక శని పడితే అందరికీ పట్టాలి, కానీ ఒక్కరికి ఎందుకు పడుతుంది? కాబట్టి ఈ శని వల్ల నువ్వు శాంతి పొందాలి అంటే ఆలోచించండి. మీరు ఎన్ని మూఢనమ్మకాలు ఉన్నాయో అలాంటి మూఢనమ్మకాలన్నీ సంఘంలోనికి వచ్చి పడ్డాయి. ఎందుకంటే మనం అందులో నుంచి వచ్చిన వాళ్ళం కనుక, క్రీస్తు యేసులోనికి రూపాంతరం చెందిన తర్వాత పాతవి విడిచి, పాతవి గతింపజేసి కొత్త వాటిలోనికి నువ్వు రావాలి. కాబట్టి ఇలాంటి విషయాల్లో సమయం వ్యర్థమవుతుంది. సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే నీకు పట్టిన పీడను వదలాలంటే వాడు ఎప్పటిదాకా ఎదురు చూపమంటాడు? అమావాస్య, అర్ధరాత్రి, అప్పుడు ముగ్గేసి ముగ్గులో నిన్ను దించుతానంటాడు. అంతవరకు నువ్వు అన్యాయం అయిపోతావు. అవునా కదా? అది వాళ్లకు తెలియదు. ఇప్పటికి కూడా నువ్వు ఆలోచిస్తే, సంఘంలో నేను వెస్ట్ గోదావరి ఒక చెప్పాను ఇదివరకే, ద్వారకా తిరుమలలో పెళ్లి చేయాలని నేను ఒక టైం ఇస్తే పాపం ఇంటోళ్ళందరూ ఒప్పుకున్నారు. కానీ అమ్మాయి పినతల్లట, దుర్మార్గురాలు. ఆమె సంఘంలో లేడీస్, అది లూథరన్ సంఘంలో లేడీస్కు పెద్ద ఆమె, అంటే ఏమంటారు, స్త్రీల సమాజానికి పెద్ద వచ్చి అత్తరికి మంగళవారం ఎట్లా చేస్తారు? మంగళవారం మంచిది కాదు కదా, డేట్ మార్చేయాల్సింది అన్నది. మంగళవారం మంచిది కాదని ఎవడు చెప్పాడు? మాకు బైబిల్లో ఉందా? అజ్ఞానులు చెప్పారు మంగళవారం మంచిది కాదని, అష్టం మంచిది కాదని, నయం మంచిది కాదని. వాళ్ళలో ఆలోచన విధానం లేదు. ఎందుకంటే అష్టం మంచిది కాదు అన్నప్పుడు అష్టాన పుట్టిన వాడిని దేవుడిగా కొలవచ్చు. అవునా కదా? నయం నాడు పెళ్లి చేసుకోవద్దు కాబట్టి నవమి నాడు పెళ్లి చేసుకున్న దేవుడిగా పూజించవచ్చు. కానీ వీళ్ళు మాత్రం నవమి నాడు పెళ్లి చేసుకోరు, అష్టం నాడు పెళ్లి చేసుకోరు. అది అజ్ఞానం. అది శాస్త్రానికి నిలబడట్లేదు, వాదానికి నిలబడట్లేదు. కానీ మీరు కూడా అలాంటి వాదంలో ఎందుకుంటారు అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు వాటిని వదిలేద్దాం, వాళ్ళని విమర్శించకు. అందులో నీకు లోపభూయిష్టంగా ఉందనే కదా నువ్వు బయటకు వచ్చావు. నువ్వు కూడా మళ్ళా దాన్నే ఫాలో అవుతే నేను కాపాడేదెవరు, నిన్ను రక్షించేదెవరు? ఇలా ప్రతి విషయంలో ప్రతి క్రైస్తవుడు కాలము నెరిగి నిద్ర మేలుకొనంటే, చచ్చిపోయినోడు తిరిగైనా బ్రతికి జ్ఞానుల వల్లే బ్రతకమంటున్నాడు. కాబట్టి ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి, నువ్వే సంఘంలో ఉన్నావో పేరును బట్టి కాక, క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన వాడివి, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందానని చెప్పుకొని బ్రతికానని చెప్పిన ప్రతి మనిషి బ్రతుకుతూనే ఉండాలి తప్ప చచ్చిపోకూడదు, నిద్రపోకూడదు. నిద్రపోతే ఒకవేళ వెంటనే మేల్కో, పడుతూ లేవాలి. ప్రారంభంలో పడుతూ లేస్తే పర్వాలేదు, కానీ
క్రైస్తవుడైపోయి సంఘ పెద్ద అయిపోయి 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉండి నేనే చర్చి కట్టాను, నేనే చర్చికి ప్రారంభకు నన్ను చెప్పినోడు కూడా ఈ అజ్ఞానిగా బ్రతకడం అనేది అన్యాయం. అందుకే సమయాన్ని గురించి మీరు చింతించకండి. సమయాన్ని ఎప్పుడేం జరుగుతుందో మీరు బాధపడకండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నేర్చుకోండి. టైంను నువ్వు ఎలా ఒక దినాన్ని నువ్వు ఎన్నింటికి ఏమేమి ఇచ్చేస్తావో, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఉదయం లేవగానే డ్యూటీకి వెళ్ళిపోతావు. డ్యూటీ నుంచి రాగానే నీకున్న సమయాన్ని నీ కుటుంబం కోసం ఎలా వెచ్చిస్తున్నావు, లేకపోతే దేవుని పని కోసం ఎంత వెచ్చిస్తున్నావు, పుస్తకాన్ని రాయడానికా, కరపత్రాలు రాయడానికా, లేకపోతే వాక్యం చెప్తుంటే వినడానికా, దాన్ని నువ్వు కరెక్ట్గా డివైడ్ చేసుకోవాలా. లేకుంటే మళ్ళీ నీకు బతుకు వేస్ట్. ఎందుకంటే ఏ టైంలో ఏది చేయాలో మర్చిపోతే తిట్లు తప్పవు, అవునా, కొట్లాటలు తప్పవు. ఇలాగా మనం ఆలోచించుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మనల్ని దేవుడు జ్ఞాని అంటున్నాడు. ఇలా సద్వినియోగం చేసుకోకుండా నీ పూర్వపు అజ్ఞానపు దశలో నేను ఉంటే నీకు రక్షణ లేదు, నీకు బరుబరుసులైనట్టే లెక్క, నిన్ను రక్షించేవాడు ఎవరు లేడు. ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నది, రక్షణ మనకు మరీ సమీపంగా ఉన్నది కనుక ఇవన్నిటిని ఒకవేళ ఇప్పటికీ మనం పాటించినా ఇక నుంచైనా వదిలేసుకొని తేజస్సంబంధమైన యుద్ధోపకరణాలను, ఎఫ్సీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో చెప్పినటువంటి 10 నుంచి చెప్పబడినటువంటి యుద్ధోపకరణాలను మనం ధరించుకొని అపవాదిని ఎదిరించి వాడిని మన యుద్ధ నుంచి తరిమి కొట్టిన వాడే నిజమైన జ్ఞాని అని ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలని క్రీస్తు పక్షాన దేవుని వాక్యంతో మిమ్మల్ని నేను హెచ్చరిస్తూ ఉన్నాను తప్ప మీ మీద కానీ ఈరోజు ఉన్న అనేకమైన సంఘాలు మాదే గొప్ప సంఘం, మాదే పెద్ద సంఘం అనుకుంటున్న వారిలో కానీ నాకు ఎవరి మీద ఏ ద్వేషం లేదు. కానీ అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి. దేవుని వాక్యంలో మనం ఒకటవ్వాలి. దేవుని వాక్యానికి భిన్నంగా మనం ప్రవర్తించకూడదనే ఉద్దేశంతోనే ఈ మాటలన్నీ, ఈ ప్రసంగాలన్నీ, ఈ కార్యక్రమాలన్నీ మనం చేపడుతున్నామని మన సంఘంలో ఉన్నవారు కానీ అనేక సంఘాలు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వాళ్ళందరూ గ్రహించి కాలమునెరిగి నిద్ర మేలుకొని జ్ఞానుల వలె బ్రతకాలని దేవుని పక్షాన మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, పరలోకమందున్న మా దేవుడా, మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తున్నాం. దేవా, మీ కుమారుడనే యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత మాకే శిక్షా విధి లేదని లోక సంబంధాలుగా ఉండకుండా మీ లోక సంబంధంగా, మీ రాజ్య సంబంధంగా ఉండగలుగునట్లు సహాయము దయచేయమని, మాకు బ్రతుకు కాలం ఎంతుందో తెలియదు గనక ఈరోజే మాకు ఉన్నదనుకొని రేపు లేదనుకొని నాయన రేపటి గురించి చింతించక మా చింత యావత్తు మీ మీద వేయగలుగునట్లు సహాయము దయచేయండి. రేపటి దినము దాని గురించి చింతిస్తున్నది గనక మేము చింతించకుండా రేపేమి, ఒకవేళ రేపంటూ మాకు ఉంటే రేపేమి చేయాలో బుద్ధే ప్రణాళిక వేసుకొని జ్ఞానయుక్తంగా ప్రవర్తించగలుగునట్లు సహాయము దయచేయమని. నిన్న మేము విని మోసపోయే వాళ్ళం కాకుండా, చెప్పేవారు కూడా చెప్పి మోసపోయేవారు కాకుండా విన్నదానిని, చెప్పేదానిని ప్రకారంగా ప్రవర్తించి గ్రహించి దాన్ని మరి అమలు చేసే భాగ్యము మాకు అనుగ్రహించమని, అందుకై మీ ఆత్మచేత ముద్రించమని, మీ ఆత్మ కలిగిన వారమైనా అప్పుడప్పుడు శరీర కార్యాలకు లొంగిపోయి మా మనసు పరిపరి విధాలుగా పరిగెత్తుతూ శరీర కోరికలకు బలై చచ్చిన వెంటనే మేము ఆ నిద్రలోంచి మేలుకొని, దేవా నీతిమంతుడు కొన్నిసార్లు పడినా లేస్తాడనే ఆ విశ్వాసంతో మేము ప్రతిదినము వెనక్కి చూడకుండా ముందుకు చూడగలిగే భాగ్యమే మీ ఆత్మ ద్వారా మాకు అనుగ్రహించుమని. ఎన్ని చెప్పినా ఎన్నో శోధనలు వస్తున్నాయి. ఎన్నోసార్లు నా తండ్రి శరీరానికి లోబడి మరి అనేకమైన ఇదిగో ఈ యొక్క మరి రోమాపత్రికలో చెప్పినట్టు అల్లరితో కూడిన ఆట పాటలు కానీ, మద్య సంబంధమైన మత్తులో కానీ, కామ విలాపాలతో కానీ ఎన్నో రకాలుగా మేము మా శరీరంతో పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మా శరీరం మాకు లొంగగలుగునట్లు, మా ఆత్మను మేము గెలిపించుకునేటట్లు మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించమని, చివరి వరకు పోరాడుతూనే నిత్య జీవాన్ని సంపాదించుకునే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని. దేవా,
ప్రతి మనిషి, నేను నమ్మిన వారైనా నమ్మని వారైనా, నీ వాక్యం చెప్పిన రీతిగా కాలము నెరగవలసిన సమయం ఆసన్నమైనదని, కాలాన్ని ఏం జరుగుతుందో తెలుసుకునే పని కాకుండా ఇవ్వబడిన కాలాన్ని ఎరిగి దాన్ని వాడుకునే భాగ్యము మా అందరికీ అనుగ్రహించమని సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి.